హాయ్ అండి. ఇగోండి మనం కల్తీ ప్రపంచంలో ఉన్నామని చెప్పడానికి నిదర్శనాల్లో ఇదొక నిదర్శనం ఫ్రెండ్స్. పాలు, కాఫీ, టీలు లేకుండా డైలీ మనం డే అయితే గడవదు కదా ఫ్రెండ్స్. పిల్లలకేమో కాల్షియం ఎక్కువ, ఎముకలకు బలం అని పట్టేస్తూ ఉంటాం. ప్యాకెట్ పాలలో ఎన్ని కల్తీ జరుగుతాయా అని గేదె పాలని చూస్ చేసుకుంటే ఈ వీటిలో కూడా కల్తీ అంటే ఇంకెక్కడ ఏమవుతామో ఏమో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇగో ఈ పాల ప్యాకెట్ అయితే ఇప్పుడుది ఫ్రెండ్స్. నేను నైట్ పాలు పెట్టాను. అబ్బా, పాలు చూసి ఏడుపు వచ్చిందంత పని అయింది ఫ్రెండ్స్. ఇరిగిపోయినా అంటే ఓకే ఫ్రెండ్స్, పోనేమో నేను పన్నీర్ ఏదో చేసుకుందున్నా, ఇరిగినట్టు కూడా కాదు ఫ్రెండ్స్. తీగలు తీగలుగా ముద్దు ముద్దగా వచ్చి నాకు భయం వేసి మా హస్బెండ్ గారిని పిలిపించి చూపిస్తే ఆయనేమో వీడియో అయితే తీశారు ఫ్రెండ్స్. అదేమో అంత దారుణం అంటే కలుపుతుంటే తిప్పుతుంటే పైకి అలా ఎంత పొడుగు సాగిందంటే అంత పొడుగు. పిల్లల భవిష్యత్తు మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, వాటి వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఏమీ తెలియట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడుగు. స్టూల్ దానా అని కూడా అన్నారు ఫ్రెండ్స్ మా హస్బెండ్. అది అలా పట్టుకొని ఎన్ని తీగలు మడతలు పడిందో. ఈ కల్తీ ప్రపంచం ఎన్ని రోగాలతో మనం హాస్పిటల్ పాలవుతున్నామో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడుగంటే ఇలా తీగలు. అది లోపల పోని ఇరిగిపోవడం కూడా కాదు, ముద్ద కట్టేసినట్టు అయిపోయి ఇలా లాగితే జిగురు ప్లాస్టిక్ వెళ్ళిపోతున్నారో మరి ఏంటో. పాలంకుల్ని అడిగితేనేమో గాలి పడినట్టుందమ్మా, ఒక స్పూన్ కాల్చేసి అంటే అందరూ వేసేయాలంట ఫ్రెండ్. పాలకి గాలి ఏంటి ఫ్రెండ్స్, ఏంటో కానీ అదేంటి అంకులు అలా మాట్లాడతారని చెప్తే మా దగ్గర కల్తీ ఉండవమ్మా అని అంటున్నారు ఫ్రెండ్స్. మీరైనా కొంచెం జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్.